నమస్కారం, మీకోసంకి స్వాగతం. ఈరోజు ఫస్ట్ లెటర్ నెల్లూరు నుంచి అప్పారావు గారు రాస్తున్నారు. మరి ఏమంటున్నారో చూద్దాం. నమస్తే, మీకోసం. నా పేరు అప్పారావు. నమస్తే అప్పారావు గారు. మాది నెల్లూరు దగ్గర చిన్న పల్లెటూరు. నేను ఒక వంట మాస్టర్ని. గొప్ప చెప్పుకోవడం కాదు కానీ మా ఊర్లో ఎవరింట్లో పెళ్లి చేసినా నేను గరిట తిప్పాల్సిందే. బిర్యానీ అయితే చెప్పే పనే లేదు. అయితే నాకు ఒక కొత్త చిక్కొచ్చి పడింది. అదేంటంటే మా ఊరి ప్రెసిడెంట్ కూతురి పెళ్లి. మగ పెళ్లి వాళ్ళని మెప్పించడం కోసం ప్రెసిడెంట్ గారు ఉల్వచారు బిర్యానీ చేయమన్నారు. నాకు అన్ని బిర్యానీలు వచ్చు కానీ ఉల్వచారు బిర్యానీ ఎలా చేయాలో తెలియదు. మా ఊరి ప్రెసిడెంట్ పరువు నిలబెట్టడానికైనా ఉల్వచారు బిర్యానీ చేయాలనుకుంటున్నాను. మీరు ఎలా చేయాలో చేసి చూపిస్తే నేను చేద్దామనుకుంటున్నాను స్వప్న గారు అని అడుగుతున్నారు అప్పారావు గారు. అప్పారావు గారు, మీ ఊరి ప్రెసిడెంట్ గారి గొప్ప నిలబెట్టడం కాదు కానీ మీరు ఈరోజు నాకు లెటర్ రాయడం చాలా గొప్పగా ఉందండి. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు ఉత్తరం రాసినందుకు థ్యాంక్స్ చెప్తూ ఈరోజు నేను ఉల్వచారు బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అయితే ఉల్వచారు బిర్యానీలో ఎప్పుడైనా సరే నాటుకోడి వేస్తే చాలా బాగుంటుందండి. మామూలు కోడి కన్నా నాటుకోడితో మంచి రుచి వస్తుంది. ఉల్వచారుని మామూలుగా మనకి రెడీమేడ్గా దొరుకుతాయి కదా, ఉల్వచారు తెచ్చుకొని నేను ఈరోజు ఉల్వచారు బిర్యానీ చేయబోతున్నాను. ఇక్కడ ఉల్వచారు రెడీగా ఉంది. అలాగే ఒక కప్పు బాస్మతి బియ్యంని కూడా చక్కగా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ వేడి నీళ్ళు కూడా మరుగుతున్నాయి. అందులో బిర్యానీ కోసం అన్నం ఉడకబెట్టుకుందాం. అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో కొంచెం నూనె వేసుకోవాలి. బిర్యానీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కదండి. మీకు తెలియనిది ఏముంది చెప్పండి అప్పారావు గారు. నాకు కూడా బిర్యానీలు రకరకాల బిర్యానీలు చేయడం వస్తుంది కానీ ఎక్కువ మందికి అనేసరికి ఒక పెళ్ళి అంటే 100 మంది నుండి 500, 1000 మంది కూడా చేస్తూ ఉంటాం కదా. అలాంటి కొలతలు మీరు ఎలా చూసుకుంటారు? అంటే వచ్చే వాళ్ళని బట్టి ఎంత అన్నం పడుతుందో, ఎంత కూర పడుతుందో మీరు కొలతలు ఎలా చేస్తారో అప్పారావు గారు? అసలు నాకు మీతో మాట్లాడాలని ఉంది. మరొకసారి ఉత్తరం రాసినప్పుడు కొంచెం అలాంటి కొలతలు ఏమైనా నాకు చెప్పగలరా మీరు ప్లీజ్? కొంచెం నూనె వేడవుతుంది కదా, ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. వంట అందరూ చేస్తారండి, కానీ చిన్న వంట చేసినప్పుడు వచ్చిన టేస్ట్ మళ్ళీ అంతే మందికి, ఎక్కువ మందికి వండినప్పుడు కూడా అంతే టేస్ట్ రావాలి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఉన్నప్పుడు కొంచెం కష్టం. సో మీరు చెప్తున్నారు కదా, ఊర్లో ఎవరి పెళ్ళి జరిగినా కూడా మీరే వంట చేస్తారని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పారావు గారు. సో ఇందులో ఉల్లిపాయలు వేసాం కదా, దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మనం. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. అలాగే ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ కూడా అవ్వాలి. అలాగే ఇక్కడ నీళ్ళు కూడా మరుగుతూ ఉన్నాయి. మరుగుతున్న నీళ్ళల్లో ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో కాస్త సాజీరా అలాగే బిర్యానీ ఆకు వేసుకుంటే ఆ నీళ్ళలో బిర్యానీ ఆకు మరిగితే చక్కగా ఆ ఫ్లేవర్ నీళ్ళకి పట్టుకుంటుంది. అన్నం ఉడికాక అన్నం కూడా మంచి ఫ్లేవర్డ్గా ఉంటుందండి. బిర్యానీ ఆకు అలాగే సాజీరా. ఒక బిర్యానీ ఆకు సరిపోతుంది. అలాగే కొంచెం సాజీరా వేయడం వల్ల అన్నంకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే మంచి లైట్ కలర్ కూడా వస్తుందండి, బిర్యానీ కలర్. సో అందుకే ఉడుకుతున్న నీళ్ళలో సాజీరా వేసుకోవాలి. ఇవి అక్కడ పెట్టేసి మనకి ఇంక కొన్ని మసాలాలు కావాలి అప్పారావు గారు, అవి కూడా తెచ్చేసుకుందాం. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, వేనీళ్ళల్లో బిర్యానీ ఆకు, సాజీరా బాగా మరగాలండి. అలాగే ఇప్పుడు మనం ఒక మసాలా చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి అప్పారావు గారు. కొత్తిమీర, పుదీనా కూడా కావాలి.
పచ్చిమిర్చిని కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసి ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర, పుదీనా ఇంత సరిపోతుంది. ఇదే మిక్సీ జార్లో ఒక 4 యాలకులు, కొన్ని లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, మనం ఉలవచారు బిర్యానీ చేస్తున్నాం కదా, ఎక్కువ మసాలాలు కనిపించకుండా ఇలా పేస్ట్ చేసుకోవాలి. అయితే ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి అప్పారావు గారు. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, బ్రౌన్ కలర్ అయ్యాయి. ఇందులో కొంచెం పసుపు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం నాన్ వెజ్ చేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఎక్కువ పడుతుంది అప్పారావు గారు. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత ఇందులో మనం నాటుకోడి వేసుకోవాలి. నేను ముందుగానే నాటుకోడి తెచ్చి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను. నాటుకోడి కొంచెం సన్నగానే ఉంటుంది కదా, బాగా కండబట్టి ఉండదు. సో నాటుకోడి లెగ్స్ బిర్యానీలో ఎప్పుడైనా సరే లెగ్ పీసెస్ ఉంటే బాగుంటుంది. అయితే నాటుకోడిని స్కిన్తో వేసుకుంటేనే బాగుంటుంది అప్పారావు గారు, మీకు తెలుసు కదా. నాటుకోడి వండుకునేటప్పుడు మనం స్కిన్తోనే వండుకోవాలి, అప్పుడే రుచి వస్తుంది. స్కిన్ తీయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర పేస్ట్, ఇందులోనే గరం మసాలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని చికెన్లో వేసేద్దాం. కొంచెం నీళ్ళు ఇందులో వేసుకొని జనరల్గా మనం బిర్యానీ చేసేటప్పుడు కొంచెం టమాటాలైనా టమాటో ప్యూరీ అయినా వేస్తాం, కానీ ఉల్వచారు బిర్యానీలో అవసరం లేదు, ఎందుకంటే ఉల్వచారులో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. సహజంగానే నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది కదా, ఒక 20-25 నిమిషాలైనా పడుతుంది. అప్పారావు గారు చికెన్ ఉడికిందండి, ఒక్కసారి కలుపుకుందాం. చికెన్ ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఉల్వచారు వేసుకోవాలి. నాటుకోడి కొంచెం వేడి చేస్తుంది, అలాగే ఉల్వచారు కూడా వేడి చేస్తుంది, కాబట్టి వింటర్లో ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. రెసిపీ నోట్ చేసుకోండి, వింటర్లో ఎక్కువగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సో ఉల్వచారు కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఉల్వచారు చేయడానికి చాలా టైం పడుతుందని నేను డైరెక్ట్గా రెడీమేడ్ తెచ్చేసుకున్నానండి. మీకు ఇప్పుడు రెడీమేడ్గా బాగా దొరుకుతుంది, స్వగృహ ఫుడ్స్ వచ్చేసాయి కదా, ఎక్కడైనా మీకు దొరుకుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది ఇలా ఉడుకుతూ ఉంది, అలాగే నీళ్ళు కూడా బాగా మరిగిపోయాయి కదా. ఇందులో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, ఇందులో నుండి నీళ్లు తీసేద్దాం. బాస్మతి బియ్యం వేసేసుకుందాం. బియ్యం వేసుకున్నాం కదా, అన్నం మొత్తం ఉడకాల్సిన అవసరం లేదండి, ఒక 75% ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత అన్నంని చికెన్ పైన మనం వేసుకోవాలి. మరి అన్నం ఉడికే వరకు వెయిట్ చేద్దాం. అన్నం ఉడికింది. ఇప్పుడు అన్నంని ఇలా స్ప్రెడ్గా తీసుకొని డైరెక్ట్గా ఉడుకుతున్న చికెన్ ఉల్వచారులో వేసేయాలి.
మనం అన్నం ఇంకా కొంచెం ఉడకబెట్టుకోవాలి, కానీ ఉలవచారులో వేస్తున్నాం కదా, తేమ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ తేమకి మిగతా అన్నం కూడా ఉడికిపోతుంది. ఒకసారి అన్నం వేసిన తర్వాత మొత్తం ఇలాగ పరుచుకొని చిన్న మంటలో మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మరి ఇది ఉడికేలోపు ఇవన్నీ తీసేసి కిచెన్ నీట్గా చేసుకుందాం. అప్పారావు గారు, ఒక 10 నిమిషాల తర్వాత అన్నం చక్కగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా అరటాకు పైన వడ్డిస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు పైనుండి కొంచెం నెయ్యి, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది. కొంచెం పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం దీంట్లో వేసి మళ్ళీ పైనుండి కాస్తని వేసుకుందాం. ఒకేసారి మొత్తం కలపకుండా ఇలా కొంచెం అప్పారావు గారు, మీరు అడిగినట్టుగానే ఉలవచారు బిర్యానీ నేను చేసి చూపించాను కదండి. ఇప్పటివరకు మీకు అన్ని బిర్యానీలు వచ్చు. అన్ని బిర్యానీలతో పాటు ఇప్పటి నుండి ఉలవచారు బిర్యానీ కూడా మీ లిస్ట్లో యాడ్ అయిపోయింది. అలాగే పుదీనా, ఉలవచారు బిర్యానీతో పాటు పక్కన సలాడ్ ఉంటే కూడా బాగుంటుంది. 2 టమాటా ముక్కలు, ఉల్లిపాయ, ఒక నిమ్మ చెక్క. ఇలా వడ్డిస్తే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్రెసిడెంట్ గారి అమ్మాయి పెళ్ళికి ఇలా విడిదింటి వాళ్ళకి ఇలా వడ్డిస్తే నిజంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా చేసి పెట్టండి. చేసిన తర్వాత వాళ్ళు తిని ఏమన్నారో కూడా నాకు మళ్ళీ ఉత్తరం రాయండి. చూసారు కదండి, అప్పారావు గారు అడిగినట్టుగానే నేను ఉలవచారు బిర్యానీ చేసి పెట్టాను. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏవైనా కావాలి అంటే నాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా చేయండి. ఉలవచారు బిర్యానీ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక హండీ పెట్టుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఉప్పు, బిర్యానీ ఆకు, సాజీరా వేసి బాగా మరిగించుకోవాలి. తరువాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క సరిపడా నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక ప్యాన్ లో నూనె వేడి చేసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నాటుకోడి ముక్కలు, ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్, సరిపడా నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. అందులో ఉలవచారు వేసి కలుపుకొని తర్వాత ఉడికించుకున్న బాస్మతి అన్నంని పైనుండి పరుచుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఉలవచారు బిర్యానీ రెడీ. ఉలవచారు బిర్యానీని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ మనకి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఎవరు రాసారో చూద్దాం. నెక్స్ట్ మనకి మెయిల్ వచ్చింది. మరి మెయిల్ ఎవరు రాసారో చూద్దాం. హలో, మీకోసం. నా పేరు రమ్య. హలో రమ్య గారు, మాదాపూర్ నుంచి రాస్తున్నాను. ఒకరోజు మా వారి ఆఫీస్ కొలీగ్ ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేషన్కి వెళ్ళారు. ఆ ఫంక్షన్లో వెరైటీగా సొరకాయ పాయసం సర్వ్ చేశారట. ఆ డిష్ గురించి మా వారు పదే పదే చెప్పారు. నాకు సొరకాయతో పాయసం ఏంటబ్బా అనిపించింది. పైగా అది హాట్ సమ్మర్కి కూల్ డిష్. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ నా కోసం ఆ రెసిపీ ఎలా చేయాలో చెప్పండి అని రమ్య గారు మాదాపూర్ నుండి అడుగుతున్నారు. దాందేముంది రమ్య గారు, సొరకాయ పాయసం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేదా? నేను రోజు చేసి చూపిస్తాను. ఇంట్లో ట్రై చేయండి. మీరు ఈజీగా చేసేస్తారు, నాకు తెలుసు. ఫస్ట్ సొరకాయని ఇలా తురుముకోవాలి. అండ్ సమ్మర్లో సొరకాయ జ్యూస్ తాగితే చాలా మంచిదండి. నిజంగా చలవ చేస్తుంది బాడీకి. అలాగే సన్నగా కూడా అవుతారట. ట్రై చేయండి. అలాగే సొరకాయని తురుముకున్న తర్వాత సొరకాయ పాయసంలో సగ్గుబియ్యం వేసుకుంటే చాలా బాగుంటుంది రమ్య గారు. అలాగే కోవా,
పాలు, డ్రై ఫ్రూట్స్ కూడా కావాలి, అవి కూడా తెచ్చేసుకుంటే ఓ పని అయిపోతుంది. కొంచెం జీడిపప్పు, అలాగే ఒక 4 బాదం పప్పులు, అలాగే ఒక మూకుడు తీసుకుందాం. అలాగే ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఈ మూకుల్లో నెయ్యి వేసుకుందాం. అలాగే ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో సగ్గుబియ్యంని పాలల్లో ఉడకబెట్టుకోవాలి. సన్న సగ్గుబియ్యం తీసుకుంటే తొందరగా ఉడుకుతాయండి. అదే లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకుంటే టైం పడుతుంది. ఇంకా కొంచెం పాలు వేసుకుందాం. ఇవి ముందుగానే కాగబెట్టి చల్లార్చుకున్న పాలు, చిక్కటి పాలు. బాదం పప్పుని కొంచెం క్రష్ చేసుకుందాం. కొంచెం ఇలా క్రష్ చేసుకుందాం. అలాగే జీడిపప్పును కూడా. క్రష్ చేసుకున్న బాదం పప్పు, అలాగే జీడిపప్పు నెయ్యిలో వేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పుతో పాటు తురిమి కడిగి పెట్టుకున్న సొరకాయ, నెయ్యిలో సొరకాయ, జీడిపప్పు, బాదం పప్పుని చక్కగా వేపుకోవాలి. సగ్గుబియ్యంను కూడా కలుపుకుందాం. కొంచెం పల్చగా ఉంటే పాయసం అవుతుంది. ఇంకా కొంచెం చిక్కగా చేసుకుంటే అది సొరకాయ హల్వా అవుతుంది. సొరకాయ హల్వా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ హల్వాలో మనం పాలు వేసుకోము, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. నెల రోజులు పెట్టుకున్నా కూడా అస్సలు పాడవదు, చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ చక్కగా వేగింది రమ్య గారు. సొరకాయ వేగిన తర్వాత మంచి ఆ సువాసన వస్తుంది, నెయ్యి వాసన. ఇప్పుడు ఈ కడాయిని పక్కన పెట్టుకొని పాలని ఇటు షిఫ్ట్ చేసుకుందాం. మనం వేయించుకున్న సొరకాయని పాలల్లో వేసేద్దాం. సొరకాయని పాలల్లో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఎప్పుడైనా సరే రమ్య గారు ఏ పాయసం చేసినా కూడా మనం దేంతో పాయసం చేస్తున్నామో, రవ్వతో చేసినా, అన్నంతో చేసినా, సేమియాతో చేసినా, సొరకాయతో చేసినా, గుమ్మడికాయతో చేసినా, ఫస్ట్ చక్కగా ఉడికిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం అయినా సరే, చక్కెర అయినా సరే. ఇప్పుడు మనం చక్కెరతో చేస్తున్నాం కాబట్టి సొరకాయ చక్కగా ఉడికిన తర్వాత అప్పుడు చక్కెర యాడ్ చేయాలి. ఒకవేళ చక్కెర ముందే వేసేసామనుకోండి రమ్య గారు, సొరకాయ ఉడకదు, కచ్చా పచ్చాగా ఉంటుంది. వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత సొరకాయ ఉడికిందని అప్పుడు మనం చక్కెర వేసుకోవాలి. సొరకాయ ఉడికింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం చక్కెర వేసుకోవాలి. కొంచెం పాయసంలో అయినా చక్కెర తక్కువ ఉంటేనే బాగుంటుంది. మరీ తీయగా కాకుండా కొంచెం మైల్డ్గా ఉంటే బాగుంటుంది. అప్పుడు ఒక కప్పు ఫుల్గా తినగలుగుతాం. అలాగే ఇందులో కోవా వేసుకుంటే బాగుంటుంది. కోవాని కూడా కొంచెం తురుముకుందాం. కొంచెం తురిమిన కోవా,
అలాగే ఇలాచీ పొడి, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పాలు వేసిన తర్వాత మళ్ళీ ఉడకబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ కలిపేసుకుంటే సరిపోతుంది రమ్య గారు. కొంచెం చల్లగా అయిన తర్వాత సగ్గుబియ్యం వేసాం కదా, థిక్ అవుతుంది, చిక్కబడుతుంది. ఇది ఒక్కసారి కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు కిచెన్ అంతా క్లీన్గా చేసుకున్న తర్వాత మనం ప్రజెంటేషన్ ఎలా చేయాలో చూద్దాం. రమ్య గారు, మీరు మెయిల్లో మీ ఆయన ఈ వంటకం గురించి చెప్పాడు అని చెప్పారు, కానీ ఎప్పుడు చేసి పెట్టమని మిమ్మల్ని అడిగినట్టు లేదు. మీ ఆయన ఆఫీస్ నుండి వచ్చేసరికి చక్కగా ఈ రెసిపీని చేసి పెట్టండి, ఆయన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం పల్చగా ఉంటుంది, కాస్త చల్లగా అయిపోయిన తర్వాత థిక్ అవుతుంది. రమ్య గారి కోసం మనం చేసిన సొరకాయ పాయసం, అలాగే అప్పారావు గారి కోసం మనం ఉల్వచారు బిర్యానీ చేసాం కదా. ఉల్వచారు బిర్యానీ తిన్న తర్వాత పాయసం తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా బిర్యానీ తర్వాత ఒక స్వీట్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఉల్వచారు బిర్యానీ కూడా తెచ్చేసుకుందాం. సొరకాయ పాయసం మీరు మళ్ళీ ఒకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. సొరకాయ పాయసం తయారీ విధానం: ముందుగా ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో క్రష్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని ముందుగానే తురిమి పెట్టుకున్న సొరకాయ వేసి బాగా వేయించుకోవాలి. తరువాత ఒక ప్యాన్ లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, పాలు బాగా ఉడికించుకొని తరువాత వేయించుకున్న సొరకాయ మిశ్రమం వేసి స్టవ్ ఆఫ్ చేసి చివరగా పంచదార, కోవా, ఇలాచి పొడి కలుపుకుంటే సొరకాయ పాయసం రెడీ. అప్పారావు గారు, ఈసారి ఊర్లో పెళ్ళున్నప్పుడు మీరు కూడా ఉల్వచారు బిర్యానీతో పాటు సొరకాయ పాయసం కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే రమ్య గారు, మీరు కూడా సొరకాయ పాయసంతో పాటు ఉల్వచారు బిర్యానీ కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అప్పారావు గారు అలాగే రమ్య గారు అడిగినట్టుగా మీకు కూడా ఏవైనా రెసిపీస్ అడగాలనుంటే ఆలస్యం చేయకుండా నాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా చేయండి. ఇదండి ఈరోజు అప్పారావు గారి కోసం అలాగే రమ్య గారి కోసం మనం చేసిన ఉల్వచారు బిర్యానీ, సొరకాయ పాయసం. చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ఉత్తరాలు రాయండి, మీ ఉత్తరాల కోసం వెయిట్ చేస్తూ ఉంటా.